హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చూసారు కదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ రెసిపీ ఎగ్ అందరికీ ఆరోగ్యకరమైనదండి. ఈ ఎగ్ రెసిపీ మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అది కాక స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, లంచ్ బాక్స్లో కూడా మనము ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా 4 cups రైస్ తీసుకొని 2 times వాష్ చేసుకొని 30 minutes సోక్ చేయాలండి. 30 minutes పక్కన పెట్టేస్తే నానతాయి. బియ్యం కనుక నానబెట్టామంటే చాలా అంటే చాలా రైస్ బాగా కుక్ అవుతుందండి. ఎందుకంటే రైస్ సరిగా కుక్ అవ్వకపోయినా అంత మంచిగా రెసిపీ ఉండదండి. రైస్ బాగా కుక్ అవ్వాలి. బాగా అంటే 80 to 90% కుక్ అయితే చాలు. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం పొలుకుగా ఉండాలి, మరీ మెత్తగా అవసరం లేదు. నానబెట్టి ఒక 30 minutes రెస్ట్ ఇవ్వాలి. ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము సరిపడా. హోల్ గరం మసాలా అండి, మొత్తం అవసరం లేదు, అవి చూపించిన విధంగా వేసుకోండి. ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలండి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకొని ఫైనలీ చాప్ చేసిన టమాటా తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసి ఇంకొంచెం వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసామనుకో రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగుంటుంది నార్మల్గా యూస్ చేసినా, కాకపోతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీకి నేను 6 eggs వాడుతున్నానండి. ఎందుకంటే 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, సో అందుకే 6 eggs యూస్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ బ్రేక్ చేసేసి 6 eggs ఒక 2 minutes కనుక అలాగే ఉంచామంటే కొంచెం ఫ్రై అవుతుందండి. మనమేమి కదపకుండా 2 minutes ఉంచామంటే ఆ తర్వాత కొంచెం కుక్ అయినాక చిన్నగా కలిపామంటే చాలా వరకు ఇలా వస్తుందండి. ఓకే, అది కొంచెం ఫ్రై అయ్యాక మనం కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా వేసి మొత్తం రెసిపీకి పట్టేటట్టు వేసుకోవాలి. ఆ తర్వాత కారం, లిటిల్ బిట్ కారం, ఎందుకంటే నేను పచ్చిమిరకాయలు యూస్ చేయలే, సో అందుకే కారం వేసాను. మీరు ఇష్టం లేకపోతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత మొత్తం కలిపేసి కొంచెం కొత్తిమీర కనుక వేసి గార్నిష్ చేసామంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అది కాక మనము ఈ రెసిపీలో మనం ఎలాంటి సాస్లు యూస్ చేయాలి, సో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది. మన రెసిపీ రెడీ అండి. ఎలా ఉందో చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.